వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ అది ఏంటి అని అంటే మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకరి మీద చేయి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది చాలా పెద్ద చర్చకు దారి తీసింది. అసలు ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి అయితే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా డీసెంట్ గా ఆయన రాజకీయాల్ని కూడా డీల్ చేస్తారు. ఆయన నోట్తోని కూడా ఎవరిని కూడా అంత పెద్దగా గొప్పగా తిట్టినట్టు కానీ ఇట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినట్టే సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఏకంగా ఒక అతని చెంప చెల్లు అనిపించాడు. అది ఎక్కడ అంటే ఘట్కేసర్ మండలం కొర్రములలో ఏకశిలా నగర్ ఓనర్స్ అసోసియేషన్కి మద్దతు తెలియజేసిండ్రు. అదేంటి అంటే పేదల భూములు దాన్ని కబ్జాకోర్లు ఆక్యుపై చేసిర్రు, ఎంత చెప్పినా వినట్లేదు, అందుకని మరి కోపంతో ఊగిపోయి కొట్టాల్సి వచ్చింది అనేది ఆయన సారాంశం మొత్తంగా మాట్లాడిన సిచ్యువేషన్. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అండ్ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎస్, ఫస్ట్ రియాక్షన్ మీ నుంచే తీసుకోవాలనుకుంటున్నాను సార్. సార్ లీడర్స్, ఇప్పుడు మీరైనా యు ఆర్ ఇంటూ ఏ పార్టీ, లీడర్స్ ఇట్లా సహనంతో ఉండాలి, చాలా అంటే ఓర్పుతో ఉండాలి, ఎంత రెచ్చగొట్టినా చాలా డీసెంట్గా ఉండాలి. మరి ఏకంగా కొట్టడం అంటే మరి అట్లాంటిది ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి కొట్టడం అని అంటే ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు పేదలకు కానివ్వండి, సామాన్యులకు కానివ్వండి, న్యాయం చేసే విషయంలో లీడర్ విచక్షణ కోల్పోవద్దు. ఒక నాయకుడు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాడు పట్టు కోల్పోతే ఏమవుతుంది అంటే చట్టాన్ని మనం చేతిలో తీసుకోవద్దు అనేది నా భావన. మీరు ఎందుకు కొట్టాలి? ఒక ఎంపీ, మీరు వీధి రౌడీ కాదు, ఒక ఎంపీ అయి ఉండి మీరు ప్రజల పోరాటం చేయండి. ఒకవేళ కలెక్టర్ మీ మాట వినలేదు, లేకుంటే పోలీస్ అధికారులు స్పందించలేదు, ఒక శాంతియుతంగా మహాత్మా గాంధీ నేర్పినటువంటి ఉన్న అంశాలు, అహింస ఉన్నది, పద్ధతిలో దీక్షలు చేయండి. ఆ యొక్క ఏ బాధితులు అయితే మీరు చెప్తున్నారు కదా, బాధితులు అని చెప్తున్నారు కదా, వాళ్ళ తరపున ఆ కొర్రెమూల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళ బాధితుల తరపున మీరు పోరాటం చేయండి. పేదవాళ్ళు అంటున్నారు, మీరే అంటున్నారు. పేదవాళ్ళు అంటే ఎవరైనా ప్రభుత్వాలు కూడా స్పందిస్తే అందరూ స్పందిస్తారు. కాబట్టి అక్కడ కూర్చొని దీక్షలు, పోరాటాలు, ఉద్యమాలు చేస్తే తప్పకుండా అవి విజయవంతం అవుతాయి. కానీ మనమే చేసుకుంటే అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు, సరైన చర్య కాదనేది నా అభిప్రాయం. ఒక ఎంపీ, మీరు బాధ్యతాయుతమైన ఎంపీ, మీరు ఆ పార్లమెంటు పరిధిలో గెలిచిన వాళ్ళు, పేదలకు అన్యాయం జరిగితే కొట్లాడండి. కొట్లాడటం అంటే వాళ్ళపై దాడి చేయటం కాదు. అంటే దాడి చేస్తే మీకున్ను మరి వీధి గుండాలకి తేడా ఉంటుందా? కాబట్టి అది సరైనటువంటి చర్య కాదు అనేది నా యొక్క అభిప్రాయం. కానీ ఇప్పుడు పేదలు ఆయన దగ్గరికి వచ్చి చాలా టైమ్స్ చెప్పడం జరిగింది, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, కలెక్టర్ని కలిసిండ్రు, పోలీస్ ఆఫీసర్స్కి కూడా మాట్లాడడం జరిగిందట. వాళ్ళు ఏం చేయకపోతే మరి ఏం చేయమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంలో అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. మల్లన్న సాగర్ విషయంలో మేము సంయమనం కోల్పోలే. పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడ భూములు లాక్కున్నా అక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా ఉన్నాం తప్ప పోయి కలెక్టర్ మీద దాడి చేయలే. బీఆర్ఎస్ వాళ్ళు కనుక లగచర్లలో కలెక్టర్ మీద దాడి చేసినట్టు కాంగ్రెస్ నాయకులు ఎవరు దాడి చేయలే. ఒకవేళ ప్రభుత్వం మందబలం, ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం ఉంది కాబట్టి అట్లా చేశారు. కాబట్టి మేమేం చేసినాం? హైకోర్టును ఆశ్రయించినాం. అట్లా ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆ సులువైన పద్ధతి, పోరాటంలో పద్ధతి, చట్టం నీ పరిధిలో లేదు, పోలీస్ అధికారులు స్పందించలేదు, కలెక్టర్ స్పందించినప్పుడు నువ్వెవరు చేసుకోవడానికి? మరి ఏం చేయాలి? అప్పుడు కోర్టును ఆశ్రయించాలి. హైకోర్టును. మనకు కోర్టులు ఎందుకు పెట్టుకున్నాం? చట్టాలను ఎందుకు చేసుకున్నాం? చట్టాలు మరి అవసరం లేదు, తీసేయండి, మరి ఎత్తేయండి చట్టాలు. ఎవడు ఇష్టం వచ్చిన వాడు కొట్లాడి, ఎవడు ఇష్టం వచ్చిన వాడు కొట్టి, ఎవడు ఇష్టం వచ్చిన వాడు చేసుకుంటా అంటే చట్టాలు అవసరం లేదు, తీయండి. మరి వాళ్ళే ఈ మధ్య భారతీయ న్యాయ సంహిత అనేది చట్టం తీసుకొచ్చారు, ఇండియన్ పీనల్ కోడ్ తీసేసి. చట్టాలు మనమే చేస్తాం, చట్టాలు ఉల్లంఘన మనమే చేస్తే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం? ఇది అప్రజాస్వామికమైన చర్య. మేమేమంటాం? కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పేద ప్రజలకు, సామాన్యులకు, మధ్య న్యాయం చేయాలి అంటున్నాం. న్యాయం చేసే మార్గంలో పోరాట పందా ఉంది. మేము మల్లన్న సాగర్లో మేము ఏం చేసినాం?
ఏ అధికారి పైన దాడి చేయలే, హైకోర్టును ఆశ్రయించి వాళ్ళకి నష్టపరిహారం భూసేకరణ పరిధిలో అది పొందే విధంగా 2013 చట్టం ప్రకారం పొందాలి అని చెప్పి హైకోర్టులే స్పందించని గెలిచినాం అట్లా. అదేవిధంగా వాళ్ళు సంయమనం కోల్పోయారు బీఆర్ఎస్ వాళ్ళు కలగచర్లలో. ఇట్లనే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. పోయి గూండాలు లెక్క బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు కలెక్టర్ పైన. అంటే మనం ఎక్కడికి పోతున్నాం? చట్టాలని శాసన సభ్యులం, పార్లమెంట్ సభ్యులం మనం. అంటే చట్టాలు చేయాల్సిన వాళ్ళమే చట్టాలని ఉల్లంఘిస్తే ఇక దాన్ని ప్రజలు ఎట్లా పాటిస్తారు చెప్పండి? కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా ఆ విధంగా వీరంగం ఊగిపోవటానికి కానీ విచక్షణ కోల్పోవడానికి నాయకుడికి ఎన్నో వస్తుంటాయి. ఎంతో ప్రజలకు సేవ చేయాలంట. కానీ మనం ఊగిపోవద్దు, వీరంగం సృష్టించొద్దు, దెబ్బ కొట్టొద్దు. దెబ్బ కొట్టకుండా గాంధీ మహాత్ముడు నేర్పింది అది. 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక అహింసా పద్ధతిలో మార్గంలో గడగడలాడించిన మహానుభావుడు గాంధీ. సార్ గుండాయిజం చేస్తూ పేదల్ని ఇబ్బంది పెడుతూ పాపం వాళ్ళు ఏదో 30-40 ఏళ్ల క్రితం నుంచి కూడా పైసా పోగేసుకొని 50 గజాలు 60 గజాలు గవి కొనుక్కుంటే వాటి మీద కూడా దాడి చేసి వాటి మీద కూడా పడితే ఏదైనా చట్ట ప్రకారం చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. న్యాయ పోరాటం ఒకవేళ పోలీసులు ప్రభుత్వం అక్కడ నీ మాట వినట్లేదు, మీకు అన్యాయం జరుగుతుంది, సివిల్ మ్యాటర్ ఇది. ఇళ్ల స్థలాలు అనేది క్రిమినల్ మ్యాటర్ కాదు. ఇప్పుడు ఏమైంది, ఈటల రాజేంద్ర గారి చర్య క్రిమినల్ మ్యాటర్ అయింది, క్రిమినల్ చర్య అయింది. ఒక వ్యక్తిని నువ్వు కొట్టడం అంటే అది క్రిమినల్ చర్య. అక్కడ సివిల్ అంటే పట్టాల భూములకు సంబంధించిన ల్యాండ్ అంశాలు సివిల్ పరిధిలోకి వస్తాయి. అంటే కోర్టులు తేల్చాల్సిన అంశం, పోలీసులు కాదు అది. కలెక్టర్ కూడా వినకపోతే కోర్టుకు వెళ్ళి న్యాయం పొందాలి. ఒకవేళ ఆ పేద ప్రజలకు చేత కాకపోతే 60 గజాలు 30 గజాల వాళ్ళకి నువ్వు ఒక ఎంపీ కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్నావు కాబట్టి తప్పకుండా నువ్వు కోర్టులో పిటిషన్ వేసి న్యాయం పొందు, తప్పులేదు. కానీ నువ్వే హీరోయిజం కోసము ఇంకోటి కోసము రాజకీయంగా లబ్ధి పొందడం కోసము ఆ వ్యక్తులు ఎవరో అసలు నిజమా అక్కడ వాస్తవ పరిస్థితులు అందులో రాజకీయ లబ్ధి కోసం అంటే హైలైట్ కావడం కోసం ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఎంత మాటకారి వాక్చాతుర్యంతో ప్రతిపక్షంలో ఉండి ప్రజలు ఎన్నో కేసులు అనుభవించి 80 కేసులు ఆయన అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఆయన సొంతంగా ఏమైనా బెదిరించిన కేసులు కాదు, కొట్టిన కేసులు కాదు. అంత రకాల ఇబ్బంది పెట్టినా ఎక్కడ కూడా ఆయన సంయమనం కోల్పోలేదు, విచక్షణ కోల్పోలేదు. ఇంట్లోంచి కదలనీయకపోయిన అవజరస్ చేసినా సరే ఆయన ఎక్కడ కూడా మాట చేయి జారలేదు ఎక్కడ కూడా. మా కార్యకర్తలను కూడా అందరిని కూడా సంయమనం పాటింపజేశారు. కాబట్టి మనం దిశానిర్దేశకులం, నాయకులం అంటే పార్లమెంట్ సభ్యులం, లోక్సభ సభ్యులం మనం. కాబట్టి నేనేమంటున్నానంటే మీ యొక్క హీరోయిజం కోసమో ఇంకో కోసమో ఆ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకోవటం మంచిది కాదని నేను చెప్తాను. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒకవేళ మీ పార్టీలోనే ఉన్నారనుకోండి, మా పార్టీలో ఉన్న తప్పది. ఏ పార్టీ కాంగ్రెస్ మేమేమంటున్నాం, కాంగ్రెస్ నాయకుడు తప్పు చేసినా తప్పే, చట్టం అందరికీ సమానం అంటున్నాం. అల్లు అర్జున్కైనా కేటీఆర్కైనా మాజీ ముఖ్యమంత్రి కొడుకు మాజీ మంత్రి అయినా కేటీఆర్ అయినా ఆయనకి చట్టం సమానమే. పేదవాడైనా పెద్దవాడైనా మురికివాడల్లో నివసించే పేదలైనా బంజారా హిల్స్లో నివసించే జూబ్లీ హిల్స్లో నివసించిన పెద్దలైనా ధనవంతులైనా శ్రీమంతులైనా అందరికీ ఒకటే అనేటువంటి భావన కల్పిస్తున్నాం మేము. కాంగ్రెస్ నాయకుడైనా ఆ విధంగా చేస్తే తప్పే, అది గుర్తుపెట్టుకుని. మొన్న ఉదాహరణ చూడండి, మా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ దగ్గర పోయి నిరసన తెలిపితే ఉల్లంఘన కొంత జరిగినాయి. వెంటనే అందుకే మా నాయకుడే మహేష్ కుమార్ గౌడ్ గారు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇది తప్పు, మనం అధికారంలో ఉండి ఆ విధంగా చేయొద్దు, తప్పు అని చెప్పి ఖండించారు. వాళ్ళకి మందలించడం జరిగింది. వాళ్ళపైన కేసులు నమోదైనాయి. అధికార పార్టీ అయినా కేసులు నమోదు కాకుండా వదిలిపెట్టలే వాళ్ళని. అటు ఎవరైతే వీళ్ళు దాడి చేస్తే వీళ్ళు పోయారా, వాళ్ళు పోయారా, ఇరు పక్షాల పైన కూడా కేసులు నమోదైనాయి. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి మనం చట్టసభల్లో ఉన్న మనం, ఎంపీలుగా ఉన్న మనం, ఎమ్మెల్యేలుగా ఉన్న మనం, ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీనా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా, ఏ అధికార పార్టీనా ప్రతిపక్షమా, మనం చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు. చట్టాన్ని ఎవరు చేయాలా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిద చేయాలా, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. అప్పుడు ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడిన వాళ్ళు అవుతాం మనం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ చేతులు ఆ ఎంపీ గారు ఉన్నాడని ఒక దెబ్బ నువ్వు కొడితే 100 దెబ్బలు కూడా చచ్చిపోతారు. పరిస్థితి ఏంది? నువ్వు ఒక దెబ్బ కొడితే, ఒక లీడర్ ఒక నాయకుడు ఒక దెబ్బ కొడితే పక్కన ఉన్నోడు రెచ్చిపోయి 10 దెబ్బలు కొడతాడు. అక్కడ కూడా అదే జరిగింది. అదే జరిగింది. ఒక దెబ్బ కొడితే పక్కన వాళ్ళు రెచ్చిపోయారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఏమైంది అక్కడ? తప్పు కదా అది, ఆ విధంగా జరగటం. కాబట్టి నేనేమంటున్నానంటే పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందంటే ఒక పోరాటాలు ఉన్నాయి, ఉద్యమాలు. తెలంగాణ కూడా ఎట్లా తెచ్చుకున్నాం మనం? అనేక పోరాటాల ద్వారా, అనేక దశల ద్వారా తెచ్చుకున్నాం. భారత స్వతంత్రం కూడా అట్లే వచ్చింది, ఒక్క రోజులో రాలే. 1885 మొదలుపెట్టుకుంటే 1914లో మహాత్మా గాంధీ భారతదేశం వచ్చిన తర్వాత 1928లో 1920లో ఊపందుకుంది పోరాటాలు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన,
సార్ అప్పట్లో రాజకీయాలు వేరు, ఇప్పట్లో రాజకీయాలు వేరు సార్. మీకు తెలియంది ఎప్పుడైనా ఒకటే రాజకీయాలు. రాజకీయాలు అనేది మనం ఏంటంటే ఆ మహా అహింస అనేది అటువంటి పద్ధతి ఉందో అది భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది. ఇప్పటితో కాదు. ఎందుకంటే మనం ఏంది శాంతి కావాలి. యుద్ధ కాముకులు కాదు, శాంతి కాముకులు కావాలి. మనం యుద్ధం ద్వారా పరిష్కారంగా చావులు వస్తాయి, శవాలు వస్తాయి యుద్ధం ద్వారా. కానీ శాంతి ద్వారా జీవితం వస్తుంది, కొత్త కొత్త తరాలు ఉద్భవిస్తాయి అనే భావన అహింసా పద్ధతి గాంధీ మహాత్ముడు కనుగొన్నాడు. కాబట్టి ఆ పంతాలోనే మనం స్వతంత్రాన్ని సాధించడం, ఆ పంతాలోనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. కాబట్టి ఏ నాయకుడైనా, నేనేమన్నా ఈటల రాజేందర్ గారు నిజంగా అన్యాయం జరిగితే ఊరుకోమంటలే, ఆయన ఎంపీగా ఆయనకు బాధ్యత ఉంది. కానీ నిరాహార దీక్ష చేయి, పోరాటం చేయి, ఆ కుటుంబాలను కూర్చోబెట్టి మాకు అన్యాయం జరుగుతుంది. స్పందించే ప్రభుత్వమే కదా, బంధించే ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. స్పందించే ప్రభుత్వం, పేదల పక్షాన్ని మీరే చెప్పారు కాబట్టి స్పందించే ప్రభుత్వం అని. సరే, ఈటల రాజేందర్ గారి ఇలాకా కాబట్టి, మల్కాజ్గిరి ఎంపీ కాబట్టి మనకెందుకు, ఆయన ఇంకో పార్టీలు ఉన్నాడు కాబట్టి ఆ పేదలు వాళ్ళు ఎట్లన్నా బోని అని వదిలేస్తారా? ఈ ఒకవేళ సొల్యూషన్ అయితే ఈటల రాజేందర్ గారికి పేరు వస్తుంది కాబట్టి ఆ పేదల్ని అట్లే వదిలేస్తారా? మీ సర్కార్ ఏం చేయబోతోంది ఈ విషయంలో? ఇప్పుడు న్యాయాలు చూడాలి మనం. అక్కడ ఏదో ఒక్కొక్క సూటి క్వశ్చన్ సార్, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మీ ప్రభుత్వము ఏదైనా రిపోర్ట్ తెప్పించుకుంటుందా ఇమీడియట్ గా? ఇట్లాంటి చర్యలు ఎందుకు జరిగినాయి అనేది అక్కడ మా నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అన్ని పార్టీలు ఉన్నాయి. అక్కడ నిజంగా అన్యాయం అయితే తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుంది. పేదలకు న్యాయం చేయడం కోసమే కదా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పేద ప్రజలు దీవిస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈటల రాజేందర్ గారు చేసిన దాంట్లో న్యాయం ఉందా, అన్యాయం ఉందా, ఈటల రాజేందర్ గారు చెప్పే దాంట్లో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, ఇంకేమున్నాయనే త్వరలో తెలిసిపోద్ది. కాబట్టి ప్రజలు కూడా శాంతంగా ఉండండి. ఈ విధంగా వాళ్ళేదో రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొని వెళ్ళిపోతే సమస్య పరిష్కారం కాదు, మనమే అన్యాయం అవుతాం. కాబట్టి ప్రభుత్వం అనేది వినటానికి సిద్ధంగా ఉన్నది, స్పందించడానికి సిద్ధంగా ఉన్నది. అక్కడ అది ఎట్లా ఏ రూపంలో ఉన్నదో మీరు ప్రభుత్వానికి చెప్పండి. ఒకవేళ మీ పోరాటాల ద్వారా ఒకవేళ ప్రభుత్వాలు వినకపోతే, కలెక్టర్ వినకపోతే, ఇంకోళ్ళు వినకపోతే కోర్టులను ఆశ్రయించండి. కానీ ఈ విధంగా ఒక నాయకుడు వచ్చి దాడి చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఈ పోరాటాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్. ఎందుకంటే ఈటల రాజేందర్ గారే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నాడు అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ గారే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఎట్లా ఉంటుంది? ఏమైంది చెప్పండి, ఏమవుతుంది అంటున్నా. అధ్యక్షుడైతే ఇక్కడ సమస్యలే లేకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉంటే, అసలు ఉద్యమాలు లేకుండానే, పోరాటాలు లేకుండానే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతుంటే ఎవరొచ్చినా ఏమైందంట. ఇది అతిపెద్ద జోక్ సార్. అతిపెద్ద జోక్ సార్. ఎక్కడ జరగట్లేదా? నియంతృత్వ ఆందోళన అయిన కృత్రిమ ఆందోళన గుర్తుపెట్టుకోండి. ఎందుకు 25 లక్షల మంది రుణమాఫీ చేసినప్పుడు, 21,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినప్పుడు దాదాపు 99% మంది రైతులు ఆనందంగా ఉన్నారు. 1% ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తారన్నప్పుడు ఇంకెందుకు ఉద్యమాలు వస్తాయి? సార్ ఎన్నిసార్లు చెప్తారు సార్ 1% మిగిలిపోయింది, 1% మిగిలి, అది కూడా మా తప్పు కాదు, అది మేమేమంటున్నాం, ప్రభుత్వాల తప్పు కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వయంకృతాపరాధం, దరఖాస్తు చేసుకోకపోవటం, దరఖాస్తు సమయానికి వాళ్ళు వేరే దేశాల్లో ఉండటం, వేరే రాష్ట్రాల్లో ఉండటం, తెలియక దరఖాస్తు చేసుకోకపోవడం, ఈ తప్పుల మూలంగా ఆగిపోయింది తప్ప ప్రభుత్వం లేదు. అయినా కానీ అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం చేస్తానంటున్నాం. అదేవిధంగా 49 లక్షల మంది గృహజ్యోతి పథకం ద్వారా చక్కగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఇంకెందుకు సమస్యలు వస్తాయి? ఇంకా పోరాటం ఏ నాయకుడు వస్తే మాకేంది? రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై పోరాటాలు చేయబట్టి గత ప్రభుత్వ నియంతృత్వ విధానాలను, అంటే భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసింది. ఇందిరా పార్కు ధర్నా చౌక్ లేకుండా చేసింది, ధర్నాలు లేకుండా. ఆ విధంగా నియంతృత్వంగా గొంతులు, ప్రజలకు ప్రశ్నించే గొంతుకలు నొక్కుతున్నప్పుడు, ప్రజల యొక్క హక్కులను అణచివేస్తున్నప్పుడు ఒక నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు అట్లా లేదు కదా, అందరికీ ఒక వింటున్నాం, అందరిది వింటున్నాం, సమస్యలు పరిష్కరిస్తున్నాం. అసలు వేరే అవకాశం లేకుండా ప్రభుత్వమే పరిష్కార దిశగా ఆలోచన చేస్తుంది. ఇన్ని సమస్యలు, రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఎవడన్నా రేషన్ కార్డు ఇచ్చిండా? గత ప్రభుత్వం ఇచ్చిందా? ఇవాళ గ్రామ సభ జరుగుతుంది, 21వ తారీఖు 24 వరకు జరుగుతుంది. గతంలో రేషన్ కార్డులు కొనసాగిస్తూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సిన వాళ్ళకు మంజూరు చేయాల్సినందుకు 26వ తారీఖు మంజూరు చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తాను. ఒక ప్లానింగ్ ప్రాపర్ గా లేకుండా ముందుకు పోతున్నారు అందరు నాయకులు, ప్రతిపక్ష నాయకులు. మీ మీద ఆరోపణ చేస్తుంది అదే, అది ఆరోపణ. ప్లానింగ్ ఉండదు, ఏమి ఉండదు. ఒక నాయకుడు ఒకటి మాట్లాడతాడు, ఇంకో నాయకుడు ఒకటి మాట్లాడతారు. అసలు మీకు కనీస అవగాహన ఉందా? అవగాహన లేని నాయకులే కాంగ్రెస్ లో ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు, భావ ఉద్వేగాలు రెచ్చగొట్టే నేతలందరూ కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఉంటారు. అది తాత్కాలికమైన లబ్ధి, ఓట్లు దండుకోవడం, అప్పటికప్పుడు ఓట్లు దండుకునే కార్యక్రమం. కానీ కాంగ్రెస్లో శాశ్వతంగా ప్రజల అభివృద్ధి చెందటానికి ఉపయోగపడే ఆర్థిక విధానాలు రూపొందుతాయి.
ఈ రోజు వరకు ఈ దేశంలో అవే కొనసాగుతున్నాయి. మేము కట్టిన 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. బీఆర్ఎస్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు చూపించండి, ఎక్కడ ఉన్నాయా? మేము పంచిన 20 లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, బీఆర్ఎస్ పార్టీ పంచిన చూపించండి. మేము పోడు భూములకు 10 లక్షల ఎకరాలకు హక్కుల పత్రాలు ఇచ్చినాం, మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినవి చూపమానండి. అభివృద్ధి ఎవరిది? మేము చేసిన అభివృద్ధి. వాళ్ళు ఉత్తదే కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళు ఏదో ఉత్తుత్త ఆరోపణలు చేసి ప్రజలు కూడా సహసిద్ధంగా 10 ఏళ్ళు పాలించిన తర్వాత మార్పు కోరుకుంటారు. మార్పు కోరుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో 10 ఏళ్ళలో చూశారు. మళ్ళీ రేషన్ కార్డులు మేము ఇస్తున్నాం. 90 లక్షల మంది ఆ రోజు అన్నారు. చాలామంది కొత్త కుటుంబాలు వచ్చినాయి, చాలా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేవు, అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దుబారా చేయదు, వాళ్ళ దుబారా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో మార్చారు. కాంగ్రెస్ పార్టీ వారి చేతిలో పెట్టినప్పుడు కేసీఆర్ గారి చేతిలో ధనిక రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో పెడితే 7.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. ఎవరికైనా ఏ పేదవాడికైనా కొత్త ఏం ఇచ్చారా? డబ్బున్నోడికే రైతు బంధు. మల్లారెడ్డి లాంటి కుబేరుడికి అవసరం అండి? అన్ని ప్రక్షాళన చేస్తూనే ఉన్నారు కదా సార్, మీకు ఇంకా మిగులుతలేవా? అందుకే మేము ఏమంటున్నాం, మేము సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతాను అంటున్నాం. రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఎవరికి ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చారు రైతు భరోసా? వాళ్ళు రైతు బంధు ఎవరికి ఇచ్చారు? ఇందాక అదే వచ్చింది ప్రస్తావన. మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, పెట్రోల్ బంకులకు, రాళ్లకు, రప్పలకు, వీళ్ళందరికీ అసలు ఏడబెట్టిండ్రు కట్ ఆఫ్ ఎవరికి పెట్టలేదు కదా, ఇప్పుడు అందరికి ఇస్తున్నారు కదా. మళ్ళా ప్రజాప్రతినిధులు అదే నేను ఏమంటా, వ్యవసాయ యోగ్యమైన భూములకు, అదేవిధంగా పెట్రోల్ బంకులకు ఇయ్యం, వాళ్ళు పెట్రోల్ బంకులకు ఇచ్చారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు. అంటే ఎవరి సొమ్ము ఎవరికి దానం చేయాలి, ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడు మల్లారెడ్డికి వస్తున్నదా వస్తలేదా సార్? మల్లారెడ్డి కూడా ఇచ్చారు వాళ్ళు, ఇవి రాదు, ఇప్పుడు రాదు. మల్లారెడ్డి లాంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉండి ఊర్లలో 100 ఎకరాలు ఉన్న భూస్వాములకు రాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మరి అది ఎక్కడ చెప్పలేదు కదా, ఎందుకు చెప్తారు చూడండి, అట్లాంటి వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు పంట పెట్టుబడి సాయం పథకం పేరేంటి? పంట పెట్టుబడి సాయం. మరి పంట పండించేవాడికి సాయం చేయాలి కానీ పండించకుండా దర్జాగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇంద్రభవనాల్లో గురుకుతున్నోడికి ఎందుకు ఇవ్వాలా? వ్యవసాయం చేసి ఆ పట్టెడు అన్నం పెట్టే రైతుకు, ఆ అన్నం తింటూ, ఆ రైతు అన్నం తింటూ పట్టెడు అన్నం దేశానికి పెట్టే రైతుకి ఇవ్వాలి కానీ జూబ్లీ హిల్స్లో దర్జాగా కూర్చొని ఇంద్రభవనంలో కూర్చొని కులికే వాడికి ఎందుకు ఇవ్వాలంటున్నా? ఇప్పుడు మల్లారెడ్డికే రాదా లేకపోతే ప్రజాప్రతినిధులకు రాదా? ఎవరికి రాదు? దాని 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూస్వాములు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి రాదు. పెట్రోల్ బంకులకు రాదు, రియల్ ఎస్టేట్ రాళ్లకు, రప్పలకు కూడా రాదు. వాళ్ళు అట్లా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి రాదని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళ ఇందులో మేము అట్లా చూడడం, తారతమ్యాలు చూడడం. బీఆర్ఎస్ అయినా పేదవాళ్ళైతే, రైతులైతే, పండించే రైతులకు వస్తుంది. చూడండి, గతంలో ఇందిరమ్మిళ్ళు అన్ని పార్టీ టీడీపీ వాళ్ళకి, అప్పుడు టీఆర్ఎస్ లేదు, టీడీపీ వాళ్ళకి ఇచ్చినాం, అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాల విషయంలో స్థానిక నాయకులు జోక్యం లేకుండా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేదవాడు బీఆర్ఎస్ వాడా ఇచ్చేయండి, పేదవాడు బీజేపీ వాడా ఇచ్చేయండి, పేదవాడు కమ్యూనిస్టా ఇచ్చేయండి అనే రీతిలో ఉన్నది తప్ప, చూసి మరి పాత సామెత ఉంది కదా, పిల్లలు చూసి పేట్లేసే రకం కాదు కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. యా, ఇప్పుడు మనం డైవర్ట్ అయిపోయినాం సార్. ఈటెల రాజేందర్ ఒకవేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే పోరాటాలు డెఫినెట్లీ ఉండబోతున్నాయి. అగైన్ బీజేపీ కొంతవరకు సైలెంట్ ఉంది అని ఇంతవరకు విన్నాం. పోరాటాలు మీకు ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచే పోరాటాలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా వస్తే ఎట్లా నలిగిపోతుందా కాంగ్రెస్? ఎట్లా ఎంత ప్రిపేర్డ్ గా ఉంది? ఇప్పుడు ఈటెల రాజేందర్ వచ్చిన సమర్థత ఉండాలి ఒక నాయకుడికి. సమర్థత లేదా? సమర్థత ఉండాలంటాను. ఎందుకు? వాక్చాతుర్యం ఉండాలి ఒక నాయకుడికి. కేసీఆర్ అందగాడా చెప్పండి? తెలంగాణ ఉద్యమంలో చెప్పండి. 6 అడుగుల ఆజానుబాహుడా? మరి ఎంతమంది ఆజానుబాహులు ఉన్నారు? వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారా? అందగాళ్ళు వచ్చారా? కేసీఆర్ అందగాడు కాకపోయినా, ఆజానుబాహుడు కాకపోయినా ఒక ఉద్యమకారుడుగా మాటకారి. తర్వాత కేసీఆర్ను పడగొట్టిన మొనగాడు రేవంత్ రెడ్డి. ఎందుకు నాయకుడు ఏంటి రేవంత్ రెడ్డి? అరెడ్లలో తెలంగాణలో కుబేరు లేరా? రాజకీయ నాయకులు రేవంత్ రెడ్డి కన్నా భూస్వాములు లేరా? కోట్లాది రూపాయలు రేవంత్ రెడ్డి కన్నా ఉన్నోళ్ళు లేరా? ఎందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు? దమ్ము ఉండాలా, మాటకారితనం ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి. అట్లా వాక్చాతుర్యం ఉంది కాబట్టే, ప్రజలను ఆకట్టుకునే గుణం ఉంది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, పిసిసి అధ్యక్షుడు అయిండు. పార్టీ అధిష్టానం కూడా ఆశీర్వదించింది, ప్రజలు ఆశీర్వదించారు, పార్టీ అధిష్టానం ఆశీర్వదించింది. మరి ఆ ఈటెల రాజేందర్లో కూడా ఆ లక్షణాలు ఉన్నాయా సార్? వాక్చాతుర్యం ఉంటే చాలు అని అంటారు. వాక్చాతుర్యం ఒక్కటే సరిపోతుందా? రాజకీయ నాయకుడికి ఇక పనులు చేయాల్సిన అవసరం లేదా? ఇక మొత్తం కేసీఆర్ వాక్చాతుర్యం ఉండి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ప్రజలు ఎన్నికలప్పుడు లేదు, గుర్తుపెట్టుకుని వాళ్ళు రుణమాఫీలో విఫలమయ్యారు. 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని 10 ఏళ్లు బట్టి మిత్తి మాఫీ చేశారు.
అంటే వడ్డీ మాఫీ చేశారు తప్ప ₹1,00,000 మిగిలిపోయినాయి. కానీ మేము 2 లక్షలు, వాళ్ళు ₹1,00,000 చేయలేకపోయారు. మేము 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినాం. మేము సక్సెస్ అయినాం, విజయవంతమైనాం. మమ్మల్ని పల్లెత్తి మాట ఎవరు రైతులు అంటే మేము ₹15,000 ఇస్తానని చెప్పి ₹12,000 రైతు భరోసా ఇస్తున్నారు. రైతుల మమ్మల్ని ఆమోదించారు. ఎందుకు? కాంగ్రెస్ దుబారా చెయ్యదు, బీఆర్ఎస్ వాళ్ళు దుబారా చేశారు. అలా ఆకలయ్యే వాడికి అన్నం పెట్టకుండా డబ్బులున్నోడికే దోచిపెడతామని అంటే ఎట్లా అని చెప్పి రైతుల్లో ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి రైతులు ఆమోదించారు. మేము 12,000 ఇస్తున్నామని ఆమోదించారు. వ్యవసాయ కూలీలకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు 12,000 ఇవ్వబోతున్నాం. ఏడాదికి ₹12,000 ఇవ్వబోతున్నాం. వాళ్ళు మాట్లాడితే తెప్పికొడితే 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పనికి ఆహార పథకంలో నమోదైన వాళ్ళు. కౌలు రైతును కూడా గతంలో గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. 1956 సంవత్సరంలో కౌలు రైతు చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2011లో కౌలు రైతు గురించి భద్రత రక్షణ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమలైంది అది. కానీ తెలంగాణలో ఎందుకు పాటించలేదు? వీళ్ళు అమలు చేయలేదు 10 ఏళ్ళు అధికారంలో ఉండి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కౌలు రైతును కూడా గుర్తించి ఆయనకు కూడా ₹12,000 ఇచ్చే ఏడాదికి ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే అసలు ఉద్యమాలే ఉండవు, నువ్వు ఏమి చేస్తావు అధ్యక్షుడే అంటున్నా. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి ఉద్యమాలు లేకుండా పరిపాలించే ప్రభుత్వం. ఇందులో ధర్నా చేసుకో, పర్మిషన్ ఇచ్చారు. ఇంకెక్కడ అన్ని సంక్షేమ పథకాలు అందరూ ఇల్లు రేపు 20 లక్షల ఇల్లు కట్టబోతాం 5 ఏళ్లలో. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు కడతాం. ఓట్లకు పోతాం. మీకెవరు వేస్తారు ఓట్లు? మీరు ఏమని పోతారు ప్రజల్లోకి? దేనికోసం పోతారు? మీకన్నా మేమే చూస్తాను. ఇది అన్యాయం జరిగితే, ఎవరికైనా అన్యాయం జరిగితే మీకన్నా మేమే ముందు ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. ఇక ప్రతిపక్షాలకు అవకాశం లేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన ఏలెత్తి చూపే అవకాశం లేకుండా మేము పరిపాలిస్తున్నాం. కాబట్టి ఇంకా ముందు అర్థమైద్ది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అని 11 నెలలకో లేదా సంవత్సరానికో అర్థం కాదు. ఎన్నికలు 1 సంవత్సరం ఉండంగా 4 ఏళ్ల తర్వాత అప్పుడు అడుగుదాం, ప్రజలను అడుగుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగస్తులను అడుగుదాం. 1 తారీఖు జీతాలు ఇస్తుందా? మీ పేరు అంటే వేతన సవరణ చేసిందా? మీకు డిఏలు ఇస్తుందా, టీఏలు ఇస్తుందా అని అడిగితే వాళ్ళే చెప్తారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అవుతుందా? 55,143 ఉద్యోగాలు ఎటువంటి లీకులు లేకుండా, అవినీతి లేకుండా, జిరాక్స్ సెంటర్లో ప్రశ్నాపత్రాలు దొరకకుండా భర్తీ చేసిన చరిత్ర ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ ఇప్పుడు ఫోకస్ సౌత్ పైన పెట్టింది, ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల మీద పెట్టింది. అందుకే పసుపు బోర్డుకి సంబంధించి ఒక శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు అధ్యక్షుడు కూడా రాబోతున్నాడు, పోరాటం చేయబోతుంది. ఫోకస్ ఆన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టాక్ సార్. మీకు ఇంకా ఇన్నర్లీ గతంలో కూడా ఫోకస్ చేశారు దక్షిణాది మీద. పార్లమెంట్ ఎన్నికనప్పుడు ఏమైంది? దక్షిణాది చిత్త కొడిపోయింది. దక్షిణాదిలో ఏమైనా వచ్చినాయా? కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసిన బీజేపీ అనేది ఆరిపోయే దీపం. రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 42 నుంచి 55 స్థానాలు, లోక్సభ స్థానాలు 55 నుంచి 100 స్థానాలకు వచ్చింది. 300 అన్నారు, 300 పోయి 243 వచ్చినాయి బీజేపీకి. కాబట్టి మళ్ళీ 100 నుంచి 300 స్థానాలు గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. దేశంలో మార్పు కోరుతున్నారు ప్రజలు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని చెప్పి భారత్ జోడో యాత్ర చేసినందుకు ప్రధాని కావాలని చెప్పి కళ్ళగంటున్నారు. ఈ మోడీ 15 ఏళ్ల పాలన విసుగు పుట్టింది. తిన్నకోరే మనం తినం కదా, తిన్నకోరే రోజు తింటాడు అన్న అటనే 15 ఏళ్ళు చూసి ఏం చేశారు వీళ్ళు? కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలే కొనసాగుతాం. కొత్త వీళ్ళు కనుక్కున్న శాస్త్రవేత్తలు కాదు, ఏమంటారు భావోద్వేగవేత్తలు. యుద్ధాలు చేసి సినిమాలు తీసి, ఒకసారి ఏమో యుద్ధం చేసి అధికారంలోకి వచ్చారు, లేనిపోని యుద్ధాలు. తర్వాత సినిమాలు తీసి కాంగ్రెస్ గొప్ప చరిత్రని గొప్పది కాదు అనే విధంగా చిత్రీకరిస్తూ సినిమాలు తీస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు నమ్ముతారు? ప్రజలకు ఏం కావాలో కూడు గూడు. కాబట్టి ఆ గూడు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన కూడా కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది. కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వబోతున్నారు. నేను చూడండి, మళ్ళీ నేను చెప్తాను కదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంకా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది. ఇంకా 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పడి చూద్దాం. ఇంకా 4 నెలల 4 సంవత్సరాలు చూద్దాం, తెలిసిపోదు ఆటోమేటిక్గా. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కూడా కొన్ని కారణాల వల్ల కొంత వెనక్కి తగ్గింది, కానీ ఈసారి ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి బీజేపీని. కాబట్టి దక్షిణాది ఏంది, ఉత్తరాదిలో మేము గెలవబోతున్నాం. ఇంకేంది దక్షిణాదిలో మా స్థానం 10లం, ఉత్తరాదిలో కూడా ఉత్తరప్రదేశ్లో కూడా మేము గెలవబోతున్నాం. అయోధ్యలోనే ఓడిపోయారు వాళ్ళు. అయోధ్య రామ మందిరం కట్టి అయోధ్యలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ దానికి ఏమంటారు చెప్పండి? కాబట్టి రాజకీయాలు అనేవి ఎప్పుడు కూడా మేము కూడా అంటాం, మేము కూడా శాశ్వతం కాదు. మేము అద్భుతంగా 10 ఏళ్ళు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించారు. ఆర్థిక సంస్కరణల వారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆర్థిక సంస్కరణలే దిక్కైన ఈ దేశానికి. వాళ్ళు ఏమైనా చేశారా? ఇప్పటికీ ఆర్థిక మంత్రి మన మన్మోహన్ సింగ్ గారి దగ్గరకు పోయారు చనిపోకముందు.
దివంగత మాజీ ప్రధాని. కాబట్టి కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు, మేధావులు ఉంటారు. బీఆర్ఎస్ బీజేపీలో ఏంటంటే అప్పటికప్పుడు భావాలను రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు వాళ్ళు ఉంటారు. కాబట్టి అది తాత్కాలికం, ఇది శాశ్వతమైంది. యా సార్, కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయ్యి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది సార్. ఇంకెప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయరా? మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ముఖ్యమంత్రి గారు సార్, త్వరలో అంటే 6 నెలలు ఇప్పుడు ఆ ప్రజలకే ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అవుతున్నాయి, విద్యాశాఖలు అవుతున్నాయి, ఎస్సీ సంక్షేమాలు అవుతున్నాయి. అవుతున్నప్పుడు ప్రజల గురించి ప్రజలకు అవసరం లేదు, నాయకత్వానికి అంటే పని విభజన కోసం. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మాకు హైకమాండ్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు, అధిష్టానం ఉంటుంది. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి వాళ్ళు నిర్ణయించిన ప్రకారం మంత్రి పదవులు పంపకం జరుగుతుంది. గింత టైం పడుతుందా సార్? ఏముంది, నష్టమైంది. వాళ్ళు కూడా గతంలో అసలు ఇద్దరు ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఎవరు ఆయన మాజీ మంత్రి, ఆయన పేరు కూడా హోంమంత్రి గుర్తులేదు ఇప్పుడు నాకు, ఆయన డమ్మి. వాళ్ళిద్దరే ప్రమాణం చేసి సంవత్సరం పాటు ఉన్నారు. దానికి ఏమనాలి మనం? అట్లేం కదా. ఇంకో 4 మంత్రి పదవులు వస్తాయి. 4 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు అధిష్టానం చూద్దాం. ఇచ్చిన వాళ్ళతో ఈ యొక్క పరిపాలన కొనసాగిద్దాం. మీరు కూడా ఇది ప్రజలకు అత్యవసరం. ప్రజలకు ఏం కావాలా? ప్రజలకు చక్కగా పరిపాలన ఉందా లేదా? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఎన్ని శాఖలు ఉన్నాయి, వాటన్నిటి మీద రివ్యూస్. హోంశాఖ ఉన్నది, సమర్థవంతంగా శాంతి భద్రతలు అమలవుతున్నాయి. విద్యాశాఖ ఉన్నది, సమర్థవంతంగా చదువులు కొనసాగుతున్నాయి. వీసీల అపాయింట్మెంట్, జాబులు, కొలువులు భర్తీ అయిపోయినాయి. కాకపోతే పని విభజన జరగాలి, అది అధిష్టానం చూస్తుంది. దానివల్ల ప్రజలైతే నిరుద్యోగులు, ప్రజలు, విద్యావేత్తలు ఎవరు ఇబ్బంది పడలేదు. ఇబ్బంది పడినప్పుడు కదా సమస్య. ఇబ్బంది పడకుండా అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, చూసుకుంటుంది. కాబట్టి త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరబోతుంది. ప్రతిపక్షాలు అంటున్నాయి మంత్రి పదవులు ఎప్పుడు ఇస్తారు, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఏమో సార్, మొన్న ఢిల్లీలో చాలా మంది మంత్రులకు క్లాస్ అయిందంటగా. ఏమో అది నాకైతే తెలియదు, క్లాస్ అయిందో ఏమైందో. అది 4 గోళ్ల మధ్యన జరిగినటువంటి అంశం గురించి అసలు మనం మాట్లాడకూడదు. అసలు ఇప్పుడు కొంతమంది కావాలని కూడా ప్రచారం చేస్తారు. బయటకు వచ్చింది సార్. ఇప్పుడు అందరు కూడా ముఖ్యమంత్రి గారు సీక్రెట్ కాదు, బయటకు వచ్చింది, ఎట్లొచ్చిందో తెలియదు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి అందరూ కూడా ఐకమత్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు పనిచేశారు, ఎన్నికల తర్వాత కూడా ఐకమత్యంగా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. మరి ఇది ఈ మాట ఎట్లొచ్చిందో ఏందో పుకార్లు యూట్యూబ్లో ఆడాడు వస్తున్నాయి. మేమైతే నమ్మట్లేదు. హైకమాండ్ కూడా ఆ విధంగా మందలించిందని మాకైతే పార్టీ తరఫున కూడా ఎక్కడ సమాచారం లేదు. కాబట్టి ఇది అనవసరమైన సర్వే జరిగిందా సార్? ఇన్నర్లీ సర్వే జరిగిందా? అందరి మీద సర్వే జరిగిందా? సమర్థవంతంగా ఉంది, చక్కగా పరిపాలన ఉన్నది, ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా. మీరు కావాల్సి తెలుసుకోండి. ఇంకా ఇవి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా సార్. ఒక పుకార్లు 100 వస్తాయి. 2 మంత్రుల్ని మార్చొచ్చు అనేది ఎవరన్నారు? అది ఎవరో పుకార్లను మనం నమ్మితే ఎట్లా? పుకార్లు నమ్మటానికి వీల్లేదు. కాబట్టి నేనైతే అసలు నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు కూడా ఎవరు నమ్మట్లేదు. మంత్రులు సక్రమంగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి సక్రమంగా పనిచేస్తున్నారు. అందరూ ఐకమత్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడుపుతున్నారు. థ్యాంక్ యూ.